హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో, దట్ ఈస్ వెనస్డే కోసం చూద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగింది, దట్ ఈస్ ఎక్స్పైరీ డే రోజు ఏం జరిగిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మనం అనుకున్నట్టు మనం ఏమనుకున్నాం, దీనిపైనకి వెళ్తే 24, ఐ మీన్ టు సే 24, ఒక్క నిమిషం సారీ, దీని హై. సో 2480 పైకి వెళ్తే, సారీ 2480 పైనకి వెళ్తేనే మనం అప్ సైడ్ మూవ్ చూద్దాం అనుకున్నాం, రైట్? ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సెల్లింగ్ జోన్ ఉండే. సో నేను చూడండి, నా లెవెల్స్ పైన ఇచ్చారు, అంటే ఈ పైనకి వెళ్తే 2480 పైన క్లోజింగ్ ఇస్తే ఆర్ 60 పైన క్లోజింగ్ ఇస్తే వీ కెన్ లుక్ ఫర్ దీస్ ట్రేడ్స్ అనుకున్నాం. కాకపోతే చూడండి, ఇది మేజర్ సెల్లింగ్ జోన్ ఉండే. ప్లస్ మనం నిన్న ఆప్షన్ చైన్లో చూసినప్పుడు 24,000 అండ్ 24,100, 200 వేర్ మేజర్ రెసిస్టెన్స్. సో అవి ఈరోజు చాలా బాగా పనిచేశాయి. చూడండి, 24,800 పైకి వెళ్ళనివ్వలే. హై వాజ్ ఓన్లీ 2490, అంటే 24,100 దగ్గరే చాలా పెద్ద వాల్యూమ్ ఉండే. దాట్స్ ద రీజన్ దే వర్ ఏబుల్ టు డిఫెండ్ దాట్. ఇంకా ఇవాళ పొద్దున ఏంటంటే ఇంకా యాడ్ అవుతా ఉన్నారు అక్కడ 24,100, 200 దగ్గర యాడ్ అవుతున్న కొద్దీ ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పెరిగింది. అందుకే ఒక్కసారి రెండు సార్లు వి ట్రై టు బ్రేక్ ఇట్ వన్స్ ఆర్ ట్వైస్, బట్ అది కాలేదు. అంతే. అక్కడి తర్వాత ఏంటి, మీకు ఎప్పుడైతే ఇలాగా ఇక్కడ రెసిస్టెన్స్ ఉందని తెలుస్తుందో, దెన్ యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ ఆఫ్ టేకింగ్ పుట్ ట్రేడ్స్. ఎప్పుడు తీసుకోవాలనేది యూ షుడ్ స్టార్ట్ థింకింగ్. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు ఏం ట్రేడ్స్ లేవు. చేసిన చిన్న చిన్న ట్రేడ్స్లో వచ్చి ఉండాలి, తీసుకుని మళ్ళీ ఇక్కడ బర్న్ చేసి 2460-70 దగ్గరే క్లోజ్ చేసుకునేటట్టు ఉండాలి. అది కూడా ఎక్కడ, ఇలా వెళ్ళిందా, పైకి వెళ్ళింది, ఇది వెళ్ళింది, ఈ డిప్ వచ్చిందా, డిప్ వచ్చి మళ్ళీ ఇది గ్రీన్ క్యాండిల్ అయినప్పుడు మీరు ఇక్కడెక్కడో తీసుకొని ఉంటే ఇట్ మేక్ సెన్స్. ఇప్పుడు దీనిపైన తీసుకున్నారు అనుకోండి, 60 పైన 20 పాయింట్స్, 25 పాయింట్స్ అలాగనే వచ్చినాయి. దాని తర్వాత మీరు ఏంటి, ఇంకా నెక్స్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే డౌన్ సైడ్ ట్రెండ్స్ ఎప్పుడు వస్తాయి. ఎందుకంటే ఇది 24,100 బ్రేక్ అవ్వనియట్లేదు. సో ద అదర్ థింగ్ ఇస్, మార్కెట్ కిందకి రావాలి. కిందకి రావాలి ఇన్ ద సెన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ కమ్ డౌన్ టు ఈ రోజు ఎక్కడి నుంచి అయితే మనం మార్కెట్స్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది, అక్కడ దాకా అయితే ఫస్ట్ వస్తుంది. సో అక్కడ రావాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇలా గీసుకున్నాక 15 మినిట్స్లో మీకు ట్రెండ్ చేంజ్ అయిందా లేదా చూసుకోవాలండి. సింపుల్. నేను పెడతాను చూడండి, ఇక్కడ చూడండి. 15 మినిట్స్లో మీకు ఇగో 12:15 ఆర్ 12:15కి క్రాస్ ఓవర్ అయింది. 7 ఈఎంఏ, ఈ వీవ్యాప్ కిందకి 7 ఈఎంఏ వచ్చింది, 20 ఈఎంఏకి కిందకి వచ్చింది. మీకు ఇక్కడ 12:30కి వేసుకోండి. 12:30కి బ్రేక్ డౌన్ అయితే మీకు ఆల్మోస్ట్ చూడండి మంచి ఫాల్. ఇది ఒక్క క్యాండిల్, రీటెస్ట్ క్యాండిల్ తప్ప మీకు ఇక్కడి నుంచి చూసుకుంటే చూడండి, ఇక్కడ 12,990 నుంచి 23,990 నుంచి 23,890, 100 పాయింట్స్ మూవ్మెంట్ వచ్చింది. ఎక్స్పైరీ రోజు ఇంత మంచి మూవ్మెంట్ వచ్చింది అనుకోండి, మీకు ఇంకా సూపర్ ట్రేడ్స్. ఇవాళ నేను చూపిస్తాను. నేనేం చేశానంటే, నేను 2 ట్రేడ్స్ చేశాను ఇవాళ. 2 ఇన్ ద సెన్స్, సేమ్ ట్రేడ్‌ని 2, 3 సార్లు తీసుకుంటా ఉండే. ఒక్క నిమిషం. ఇక చూడండి, నేను ఇవాళ 2 ట్రేడ్స్ చేశాను. అంటే ఇది మల్టిపుల్ టైమ్స్ చేశాను. ఎందుకంటే నా దగ్గర క్యాపిటల్ వాస్ అరౌండ్ ఓన్లీ 15,900 ఏమో ఉండే. అండ్ ఐ మేడ్ 13,900 చూసుకోండి. ఓకేనా? సో ఇలా కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చండి. ఎక్స్‌పైరీ రోజు నాకు చెప్తున్నాను కదా! ఎక్స్‌పైరీ డేస్ ఈస్ ద బెస్ట్ డే నాకు ట్రేడింగ్స్‌లో ఎప్పుడు చూసినా. సో నేను ఆల్మోస్ట్ 80% నా క్యాపిటల్ తీసుకోగలిగా ఇవాళ. ఫస్ట్ నాకు ఈరోజు లైవ్ కూడా వచ్చానండి కొంతసేపు. ఒక 2 అవర్స్ లైవ్ వచ్చిండే. ఆ లైవ్ సెషన్‌లోనే మీకు కొంతమందికి చూపించాను. అప్పుడు ఐ వాస్ అరౌండ్ 5,800 ఏమో ఉండే ప్రాఫిట్. నెక్స్ట్ పుట్‌లో ఎప్పుడైతే ఇది పడడం స్టార్ట్ అయిందో, ఐ టుక్ పుట్ తీసుకున్నాను. 24,100 పుట్ ఏమో తీసుకున్నాను. దాంట్లో 8,000 వచ్చింది. 8 + 5 13,000. నా క్యాపిటల్ వాస్ 15,900. మీరు కావాలంటే లైవ్ వీడియోది నేను పెడతాను. ఈరోజు లైవ్ రికార్డింగ్ కూడా చేశాను ట్రేడ్‌ది. అది దాంట్లో చూపిస్తాను మీకు. ఆ 8,800ది ఎలా, అది కూడా చూపిస్తాను మీకు. ఎందుకు ఒకసారి ఇదిగోండి ఈ ట్రేడ్, ఇదిగోండి.
ఈ ట్రేడ్ సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ వాస్ 5800. తర్వాత ఇది. ఈ ట్రేడ్ ఇక్కడ బుక్ చేసుకున్నాను. సో, ఇలా గూడా మీరు ట్రేడ్స్ చేసుకోవచ్చండి. కాకపోతే తొందర పడొద్దండి. ఎక్స్‌పైరీ అని గాదు. ట్రేడింగ్‌లో మనకెంత పేషెన్స్‌గా ఉంటే అంత మంచి ట్రేడ్స్. నేను చూడండి ట్రెండ్ లైన్ గీసుకున్నాను. ఇది బ్రేక్ అయిందా? బ్రేక్ అయి నాకు కన్ఫర్మేషన్ ఒకసారి రీటెస్ట్ అయింది. మళ్ళీ కన్ఫర్మేషన్. ఈ క్యాండిల్ కింద రాంగానే నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ తీసుకున్నప్పుడే నాకు మంచిగొచ్చింది. మళ్ళీ ఒకసారి రీటెస్ట్ అయ్యి మళ్ళీ పడింది. పడ్డప్పుడు ఐ మేడ్ గుడ్. ఇప్పుడు చూసుకుంటే దాంట్లో ఎన్ని 190 క్వాంటిటీ అంటే 3 తీసుకున్నాను నేను లాట్స్ అంతే. 3 లాట్స్‌తోని. 3 లాట్స్ కూడా నేను తీసుకున్నది వెరీ చీప్. ఒక్క నిమిషం చూసుకుంటాను నేనే. ఇట్ వాస్ అరౌండ్ 56 రూపీస్ ఆర్ 57 రూపీస్‌కి తీసుకున్నానండి. 56, 57 రూపీస్‌కి తీసుకుంటే 57 రూపీస్ ఇంటూ 190 క్వాంటిటీ ఎంతవుతుంది? నా క్యాపిటల్ వాస్ వెరీ లెస్ యాక్చువల్లీ. 195 ఇంటూ 56 10,920 తోని ఐ మేడ్ 8,800 8,000 చేంజ్. సో ఆల్మోస్ట్ 90% ఆఫ్ మై క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చింది. సో దాట్స్ హౌ యూ ట్రేడ్ అండి. కాకపోతే చాలా నేను ఈరోజు ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉండే ఈ ఫస్ట్ ట్రేడ్ అయిపోయినాక ఇదంతా ఉన్నాను నేను. ఈ బ్రేక్ డౌన్ అయ్యేదాకా ఉన్నాను. అప్పటిదాకా నేను ట్రేడ్ చేయలేదు. నా ట్రేడ్స్ ఇక్కడెక్కడో అయిపోయాయి. నాకు తెలిసి 10:00కి అయిపోయినాయి ట్రేడ్స్. ఫస్ట్ కాల్ సైడ్ 2 సార్లు తీసుకున్నాను. దాని తర్వాత 12:30, 1 దాకా నాకు ట్రేడ్ చేయలేదు నేను. ఎందుకంటే మార్కెట్ వాస్ నాట్ గివింగ్ క్లియర్ డైరెక్షన్స్. ఎయిదర్ ప్రీవియస్ హై బ్రేక్ అవ్వట్లేదు. ఇటు కూడా ఈ జోన్ బ్రేక్ అవ్వట్లేదు. 24,000 బ్రేక్ అవ్వలేదు. 24,000 బ్రేక్ అయినాకే ఐ వాస్ కాన్ఫిడెంట్. అప్పుడు మనకి ఆప్షన్ చైన్ చూసుకుంటే మెల్లగా ఫస్ట్ ఏం చేశారు 24,100 దగ్గర ఉండే సెల్లర్స్. దెన్ 24,000 దగ్గర మెల్లగా ఇంక్రీజ్ అయ్యారు. అప్పుడు అలా మెల్లమెల్లగా సెల్లింగ్ జోన్ కిందకొచ్చింది. మీకు చూపిస్తాను అది కూడా ఒకసారి. సెల్లింగ్ జోన్ చూడండి ఎలా ఎలా ఐడెంటిఫై చేయాలి సెల్లర్స్ ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటిది అని చూసుకోవాలంటే చూడండి. విక్స్ పైన రిజెక్షన్ ఎక్కడెక్కడ అవుతుందో చూసుకోండి. చూడండి ఫస్ట్ ఈ పార్ట్. ఇది మేజర్ సెల్లర్స్ ఉండే ఫస్ట్. ఓకే. ఇది అయినాక నెక్స్ట్ చూడండి మీకు ఇదే సెల్లింగ్ జోన్ రైట్. ఇది ఉండే ఫస్ట్. దాని తర్వాత చూడండి ఇక్కడికొచ్చారు. మెల్లిగా సెల్లర్స్ హావ్ రెడ్యూస్డ్ హియర్. దాని తర్వాత చూడండి మెల్లిగా దే హావ్ కమ్ డౌన్ హియర్. దాని తర్వాత చూడండి దే హావ్ కమ్ డౌన్ ఓవర్ హియర్. ఇక్కడొచ్చినాక ఫుల్ యాక్టివ్. ఎందుకంటే మనకి ప్రీవియస్‌లీ ఇది బయింగ్ జోన్ ఉండే కాబట్టి మార్క్డ్ ఇట్ ఓవర్ హియర్. 24,000 దాకా మనకి కిందకెళ్తే మనకు అక్కడ ట్రేడ్ తీసుకోవచ్చని మార్క్ చేసుకో. అది బ్రేక్ అవ్వంగానే చూడండి. ఇది బ్రేక్ అయింది. కాకపోతే చూడండి. ఇది కిందకొచ్చి మళ్ళీ పైకెళ్ళింది. ఇక్కడ క్లోజ్ అయింది. కాకపోతే ఈ జోన్ కిందే క్లోజ్ అయింది కాబట్టి వి వర్ ఏబుల్ టు హోల్డ్ ఇట్. తర్వాత చూడండి మంచి ఫాల్. ఓకే. కాకపోతే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే 2:30 తర్వాత ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో చాలా మంది ఎస్ఎల్ హిట్ అయి ఉంటది ఈరోజు. 2:30 తర్వాత చాలా మంది క్యాపిటల్ కూడా పోగొట్టుకొని ఉంటారు. ఎందుకంటే ఇది ఇంకా కిందకెళ్తదనుకోని చాలా మంది పుట్ తీసుకొని ఉంటారు. కాకపోతే ఈ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మార్కెట్ 23,900 కిందకి ఎళ్ళకుండా చాలా సాలిడ్‌గా ఆపారు. మీరు చూస్తే ఈ జోన్ ఇది చూడండి 23,884 ఈ పైన చూడండి 23,898 23,900ని చాలా స్ట్రాంగ్‌గా డిఫెండ్ చేసుకున్నారు. సపోర్ట్ ఇక్కడ ఇచ్చారు. అంటే ఈ రోజు మాత్రం 23,900 కిందకి ఎళ్ళకుండా చూసుకున్నారు. ఒకసారి ఎళ్ళింది 870 దాకా. 880 దాకా ఎళ్ళింది గానీ, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పైకొచ్చేసి మళ్ళీ 900 కిందకి రానీయలేదు. సో, చాలా మంది ఇక్కడ ఈ 850 కింద చాలా మంది 900, 23,900 అటువంటి పీఈలు తీసుకొనుంటారు. ఆ తీసుకున్న వాళ్ళకి నాకు తెలిసి జీరో అయిపోయుంటదది. ఎందుకంటే చూడండి 23,900 తీసుకున్నారనుకోండి కాల్ మార్కెట్ ఈస్ అట్ 23 ఛీ 23,950 తీసుకున్నారనుకోండి 23,930 దగ్గరే ఉంది. సో, ఇక్కడ మీకు ఎక్కువ ఇక్కడ చాలా మందికి లాసెస్ అయ్యుండొచ్చు ఈరోజు. ఇది ఇవాళ జరిగింది. ఓకే. ఓకే. చాలా పెద్దగా ఈ వీడియోలో మొత్తం చెప్పేసారు కదా సార్ అంటే. ఓకే. ఇప్పుడు రేపటికి ఏంటి? మనం చూస్తే ఇప్పుడు చూడండి. దిస్ హాస్ బికమ్ ఎ వెరీ సాలిడ్ సపోర్ట్ జోన్. 23,900 నుంచి 850 దాకా ఏసుకుందాం. ఎందుకంటే వేరే వాళ్ళు ఎస్ఎల్ హిట్ కావాలి అంటే వాళ్ళు ఒక 50 పాయింట్స్ అన్న ఎస్ఎల్ పెట్టుకుంటారు పెద్ద ప్లేయర్స్ రైట్. సో 850 దాకా పెట్టుకుందాం. 850 దగ్గర చూసుకుంటే ఇక్కడి నుంచి చూడండి రిజెక్షన్ చాలా పెద్ద పడింది. సో 860 కింద క్లోజింగ్ ఇస్తే మీకు మంచి ట్రేడ్స్ ఉంటాయండి. 860 కిందకి ఇస్తే మీకు ఆల్మోస్ట్ ఇక్కడికెళ్ళిపోవచ్చు. 800 దాకా ఎళ్ళొచ్చు. 800
అంటే 860 దగ్గర కేవలం క్లోజింగ్ ఇస్తే 800, 800 కింద మీకు మళ్ళీ 770 అండ్ ఇక్కడ ఈ 770 774 ఓకే 770 అండ్ 750 ఈ 3 టార్గెట్స్ మంచిగా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఈ లెవెల్ కింద క్లోజింగ్ ఇస్తే 860 23 860 కింద క్లోజింగ్ ఇస్తేనే దాని దాకా దానికన్నా ముందు ట్రేడ్స్ ట్రై చేయకండి ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ బాగా ఉంది బయర్స్ బాగా ఎక్కువగా ఉన్నారు ఇక్కడ వాళ్ళని మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి వాళ్ళ ఈ బ్రేక్ చేస్తేనే మీకు ఛాన్స్ ఉంటుంది సో డూ నాట్ ట్రేడ్ ఇఫ్ యూ డోంట్ గో బిలో 23 860 మళ్ళీ అప్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూసుకోవాలి అంటే మీరు ఒక్క నిమిషం. ఇదంతా సెల్లింగ్ జోన్ రైట్ ఇప్పుడు ఇదంతా సెల్లింగ్ జోన్ ఇక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడికి వెళ్ళిపోయాక మేజర్ సెల్లింగ్ జోన్ ఇక్కడికి వచ్చేసింది రైట్ విచ్ ఇస్ 24,000 సో 24,000 కన్నా నేను ఏం చెప్తానంటే 24,000 20 కూడా కాదు ఇక్కడ పెట్టుకున్నా 2440 24,040 బ్రేక్ అయితే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఎందుకంటే ఇక్కడ అంతా సెల్లర్స్ ఉన్నారు 24,040 పైన క్లోజింగ్ ఇస్తే అప్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు అప్పుడు వీ కెన్ లుక్ ఫర్ 24,000 ఇదెంత 24,000 సారీ 24,040 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ 80 80 తర్వాత బ్రేక్ అయితే యూ కెన్ లుక్ ఫర్ 150 అండ్ పైన ఉన్నాయి కానీ టార్గెట్స్ కాకపోతే నేను రేపు ఇంత స్ట్రాంగ్గా మళ్ళీ బయింగ్ వస్తుందని అనుకోను ఓకేనా సో మనం చూస్తే ఇది బయింగ్ జోన్ ఇప్పుడు ఈ బయింగ్ జోన్ బ్రేక్ అయితే మనకు డౌన్ సైడ్ ఎందుకంటే చూడండి సెల్లర్స్ బాగా యాక్టివ్ అయ్యారు కాబట్టి కంటిన్యూషన్ ఆఫ్ ట్రెండ్ ఉంటుందా అంటే ఉండొచ్చు కాకపోతే ఒకసారి రీటెస్ట్ అయ్యి మళ్ళీ కిందకి రావచ్చు రీటెస్ట్ అవ్వాలంటే ఎక్కడ దాకా రీటెస్ట్ అవుతుంది అంటే ఒక్క నిమిషం ఇప్పుడు మన ఫిబొనాచి పెట్టుకోండి హై నుంచి లో దాకా ఈ రోజు లో దాకా పెట్టుకుంటే మీకు ఇది దిస్ ఇస్ రీటెస్ట్ జోన్ చూడండి మనం అనుకున్నట్టే ఆ పైకి వెళ్ళేదాకా లేదు ఇది రీటెస్ట్ జోన్ సో ఈ జోన్ అంటే ఇది వదిలేండి ఇక్కడికి పెట్టుకోండి రీటెస్ట్ సో విచ్ ఈస్ వాట్ 980 నుంచి 930 నుంచి 990 వరకు 930 నుంచి 990 వరకు రీటెస్ట్ జోన్ అంటే మార్కెట్ మీకు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఉండి బ్రేక్ డౌన్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ కానీ అప్ సైడ్కి వెళ్ళాలంటే మాత్రం ఇది బ్రేక్ అవ్వాలి చూడు గుర్తుపెట్టుకోండి 24,040 ఆర్ఎల్స్ లేదు మనకి ఇది వద్దులే అనుకుంటే ఇక్కడ పెట్టుకోండి 24,000 పైన క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ దీస్ ట్రేడ్స్ 2440 అండ్ 2480 దాని తర్వాత 24,150 దాకా ఆ టార్గెట్స్ చూసుకోవచ్చు కానీ ఈ జోన్లో ట్రేడ్ చేయొద్దు గుర్తుపెట్టుకోండి ఎల్లో జోన్లో నో ట్రేడింగ్ జోన్ సింపుల్ విచ్ ఇస్ 930 నుంచి 990 వరకు 23,990 వరకు ఈ జోన్లో మాత్రం మార్కెట్ ఓపెన్ అయ్యి ఇక్కడే ఉందనుకోండి ఐదర్ దీనిపైన ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి లేకపోతే ఈ బాక్స్ కింద ఒక క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేయండి దెన్ ఓన్లీ యూ టేక్ ట్రేడ్స్ లేకపోతే ట్రేడ్ చేయకండి సింపుల్గా ఓకే ఇది ఇవాల్టి అనాలిసిస్ ఇంకోటి ఇవాళ లైవ్ కూడా వచ్చిన వీడియో కావాలంటే చూడండి దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మనము ట్రేడ్ చేసేటప్పుడు ప్రీ డిఫైన్డ్గా మనం ఒకటి అనుకొని ఎప్పుడు దిగొద్దు చాట్లో ఏం చెప్తుందో దాన్ని బట్టి వీ హ్యావ్ టు ట్రేడ్ అంతేగాని నాకు ఈరోజు నిన్న మార్కెట్ అంతా హప్ వెళ్ళింది కాబట్టి నేను ఇంకా సిఈసే చూస్తాను పిఈస్ చూడను మార్కెట్ నేను కింద పడింది కాబట్టి నేను పిఈసే చూస్తాను అప్ సైడ్ అలా మీరు ముందే ప్రీ డిటర్మైన్డ్గా ఉండొద్దు నేను ఒక సైడ్ ఆఫ్ ది ట్రేడే చేస్తాను ఇంకో సైడ్ చేయను అని బికాస్ మార్కెట్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు సో యూ హ్యావ్ టు డిసైడ్ మీకు డిసైడ్ ఇన్ ద సెన్స్ చాట్లో కనిపించింది మీకు చూడండి చాట్లో చూడండి మీకు ఈ జోన్ అంతా వెళ్ళిందండి ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వగానే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి చాలాసార్లు కింద పడ్డా ఈ పడ్డాక దీని కిందకు క్యాండిల్కి వెళ్ళంగానే మీరు ట్రేడ్ తీసుకునేది ఉంటే నేను ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను నేను ఎందుకంటే నా బయింగ్ జోన్ ఇది పెద్ద ఈ సాలిడ్ క్యాండిల్ ఉండే దీని కిందకి వస్తే నాకు మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అవుతారు అనుకున్నాను సో ఐ టుక్ ఏ ట్రేడ్ సో మీరు కూడా అలా కొన్ని చూడాలి ఇప్పుడు మార్కెట్ చూడండి పొద్దున్న చూడండి ఇవాళ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయినాక మనం అనుకున్నాం పైకి వెళ్తుందని కానీ వెళ్తుంది అనుకున్నాం కానీ 24,100 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఏది మన ఓఐ ప్రకారం సో అది దాటితే కానీ మనకి సాలిడ్గా ట్రేడ్స్ రావని నిన్ననే అనుకున్నాం మన ఎనాలిసిస్లో అది అవ్వలేనప్పుడు మీరు ఏం చూస్తుండాలి అంటే ఓకే
24,100 బ్రేక్ అవ్వట్లేదు. ఫస్ట్ మనకు చూడండి హై ఎక్కడి దాకా వెళ్ళాం 24,90, తర్వాత చూడండి 24,70, 24 తర్వాత 24,65, తర్వాత చూడండి 24,40, 24,40 తర్వాత 24,000. 24,000 బ్రేక్ అయినాక మీకు ఆల్మోస్ట్ 80 పాయింట్స్ డౌన్ఫాల్ వచ్చినాక యూ షుడ్ హ్యావ్ ఎ కన్ఫర్మేషన్. ఓకే, నాకు ఇక్కడ నుంచి ట్రేడ్ కింద డౌన్ సైడ్ ట్రేడ్స్ కనిపిస్తున్నాయి, లెట్ మీ ట్రై ఫర్ ఫుడ్ సైడ్ ట్రేడ్. అయితే నా లైవ్ ట్రేడింగ్ సెషన్ వీడియో ఉంది, చూసుకోండి. అది ఆల్మోస్ట్ 2 hours. దాంట్లో నేను కాల్ పుట్టు ఎలా చూడాలి లైవ్లో, వాట్ ఆర్ ది థింగ్స్ టు లుక్ ఫర్, అంటే ట్రేడ్ ఒకటి తీసుకోవాలంటే వాట్ ఆర్ ది థింగ్స్ టు లుక్ ఫర్ ఇన్ ప్రైస్ చార్ట్, అది దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఓకే, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. మీ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, సీ యూ. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.